నిన్న మా జిల్లాకు ముఖ్యమంత్రి గారు వస్తుంటే తప్పకుండా జిల్లా అభివృద్ధి కోసం మరి నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఆశపడ్డాం. కానీ ఈసారి కూడా అడియాశ అయింది. పైగా మాకు నిన్న ముఖ్యమంత్రి వచ్చినట్టు అనిపించలే. బాలీవుడ్ సంబంధించిన అమరీష్ పురి వచ్చినట్టు అనిపించింది. విలన్ అన్నా, విలన్ అంటే లేకపోతే బాహుబలి కాలికేయుడు. ఆయన మాట తీరు, ఆయన వ్యంగ్యంగా మాట్లాడేది, ఉన్నతమైన పదవులలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుల్ని పట్టుకొని, ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసిన నాయకులను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడి అవహేళన చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు జగదీష్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేసే అర్హత మీకుందా అని అడుగుతున్నాను. మీకు అర్హత ఉందా? జగదీష్ రెడ్డి గారు వారు అనేక ఉద్యమాలలో పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అటు విప్లవ ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం నడుస్తున్న కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత కూడా వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించిన మరి బాధ్యతలు ఇచ్చినప్పుడు, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 7,000 మెగావాట్ల ఉత్పత్తి ఉండేది. ఈ రాష్ట్రంలో అందుబాటులో విద్యుత్తు 7,000 మెగావాట్లు ఉండేది. మరి వారి సారథ్యంలో, జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి 23,000 మెగావాట్ల అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జగదీష్ రెడ్డి గారిది. అందుకే అడిగిన, నీకు జగదీష్ రెడ్డి గారిని విమర్శించే హక్కు నీకుందా, అర్హత నీకుందా అని అడుగుతున్నాను. అర్హత లేని మాటలు మాట్లాడతారు, నిజంగా కూడా సంస్కారం లేని మాటలు మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి హోదాకి తగ్గ మాటలు మాట్లాడరు. ఒకసారి ఒక సంవత్సరం క్రితం నేను రీల్స్లో చూసిన, ఒక యువకుడు చెప్తా ఉన్నాడు, ఏది గతంలో కానీ భవిష్యత్తులో కానీ భారతదేశం మొత్తంలో ఇంత వరస్ట్ సీఎం ఎవరు ఉండరని చెప్పిండు. అంటే ఆ యూత్కి కూడా అర్థమవుతోంది ఈయన ఎంత బాగా పనిచేస్తాడో, ఎట్లా బాగా పనిచేస్తాడో మాట్లాడుతూ ఉన్నారు. నేనేదో హ్యామ్ రోడ్లని ఒకటే డంకా బజాయించి 15,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. బై డిఫాల్ట్ గౌరవ కేసీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారు ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించి దాన్ని మేము పాటించినాం కాబట్టి ఇవాళ మీరు హ్యామ్ రోడ్లు అని చెప్తున్నారు. బై డిఫాల్ట్ ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి రోడ్డు ఖచ్చితంగా ఉండాల్సిందే, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి 4 లేన్ల రోడ్డు ఉండాల్సిందే అని చెప్పి బై డిఫాల్ట్ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ మీరు రోడ్లు వేస్తూ ఉన్నారు. దానికి కూడా గతంలోనే 10,000 కోట్లు మంజూరైతే ఈరోజు మీరు 15,000 కోట్లకు పెంచుకొని అందులో 2,000 కోట్లు మిగిల్చుకుందామని మీరు ఉందనే నిర్ణయం తీసుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తూ నిన్ను నల్గొండ సభ ఏర్పాటు చేసుకొని మొత్తం ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. మాట ఊరు చుట్టొస్తుంది కానీ చేత గడప దాటదు ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఆ విధంగా ఉంది. ఏం చేసిరండి మీరు మా జిల్లాకు? ఒక్క మాట చెప్పండి. ఎంత బాధపడ్డది నల్గొండ ఒకప్పుడు, ఎన్ని కష్టాలుండే నల్గొండ జిల్లాకు. పూర్తి కరువు ప్రాంతం మా నల్గొండ జిల్లా, మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్ మా నల్గొండ జిల్లా. దాని తర్వాత అంటే ముందు పాలమూరు, తర్వాత నల్గొండ. అన్ని బాధలు పడ్డ మాకు కేసీఆర్ గారి హయాంలో మా దగ్గర ఒక రాక్షసి ఉండే, ఫ్లోరసిస్ రాక్షసి ఉండే. ఆ రాక్షసిని అంతమొందించిన నాయకుడు కేసీఆర్ గారు. మా జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఫ్లోరసిస్ రాక్షసిని అంతమొందించడమే కాకుండా ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వడం, సురక్షిత నీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత ఈరోజు మా జగదీష్ రెడ్డి గారిది. ఏం చేసిరండి మీరు? 2 మంత్రులు ఉన్నారు కదా మీకు. రేవంత్ రెడ్డి గారు, మా జిల్లాకు మీరేం చేసిరో చెప్పండి. మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదాద్రి జిల్లాకు వస్తే గుట్టకు వచ్చినప్పుడల్లా
యారుగుట్టకు వచ్చినప్పుడల్లా 200 కోట్లు 300 కోట్లు మంజూరు చేస్తుండే. అట్లా మా ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా చిన్న చిన్నగా ఏది ల్యాండ్ వ్యాపారం చేసుకుంటూ భూ వ్యాపారం చేసుకుంటూ ఒక 10,000 20,000 50,000 సంపాదించుకొని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇలా మీరు వచ్చినాక ఏమైంది, మొత్తం నాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ దందానే లేదు మా దగ్గర. ఇవాళ ఏమున్నా మీ హయాంలో కబ్జాలు భూదందాలు ఇవి జరుగుతున్నాయి. ₹1 ఇచ్చిండ్రండి యారుగుట్ట దేవస్థానానికి ₹1 3 సార్లు వచ్చిపోయినారు. 3 సార్లు వచ్చిపోయారు. మా తీర్థప్రసాదాలు తినిపోయారు, స్వామివారి తీర్థప్రసాదాలు తినిపోయారు. కానీ కనీసం స్వామివారి సేవకి ఏదన్నా ఇంత బడ్జెట్ ఇస్తాము, దీన్ని అభివృద్ధి చేద్దాం, ఇంకా 2-3 పనులు పెండింగ్ ఉన్నాయి అక్కడ, ఆ పనులన్నా పూర్తి చేయండి. అది ఎప్పుడన్నా ఆలోచిస్తారా? ఇక గంధమల్ల అని పోయిన సంవత్సరం 2025 సంవత్సరంలో గంధమల్లకు శంకుస్థాపన చేసిపోయారు. ఇప్పటివరకు ఇటుక తీయలే, తట్టడు మట్టి తీయలే. ఈరోజు వరకు ఆ భూసేకరణకు డబ్బులు ఇవ్వలే. బస్వాపూర్ కట్టి ఉన్న రెడీగా ఉన్న దానికి కూడా భూసేకరణకు కొంత డబ్బులు ఇస్తే దాంట్లో దాదాపు 1.5 TMC నీళ్ళు నింపుకునే అవకాశం ఉంది. దాని మీద ఒక్క రోజు కూడా శ్రద్ధ పెట్టరు. కాల్వలు సిద్ధంగా ఉన్నాయి, మల్లన సాగర్లో నీళ్లున్నాయి, మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వరు. ఏమనంటే వాటర్ మెన్ లాగా ఆ ఊళ్ళల్లో నల్లాలు పెట్టేటోళ్ళు ఉంటారు చూడండి, గట్ల అప్పుడో ఇప్పుడో వస్తారు, ఇంత తూము లేపుతారు, ఈ చెరువు నింపినా గా చెరువు నింపినా అని డప్పు కొట్టుకుంటారు తప్ప ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో ఉన్న కరువు విషయంలో కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో మా జిల్లాకు సస్యశ్యామలం చేసిన ఘనత మా జగదీష్ రెడ్డి గారిది. ఇంకొక మాట కూడా నేను మీ అందరికీ మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో అత్యధికంగా వరి పండించిన జిల్లా ఏది అంటే అది నల్గొండ జిల్లా. ఈ ఘనత ఎవరిది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంత ఘనత సాధించిన మా నల్గొండ జిల్లా గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు నిన్నేదో మీరు మాట్లాడుకుంటూ తొక్కుతా అన్నారు. మా నల్గొండ జిల్లా రైతులు జారు మిమ్మల్ని తొక్కడానికి. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవసరం లేదు. మా నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతులు చాలు. ఒకనాడు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన జిల్లా అంటే మొదటి స్థానంలో ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. బండి యాదగిరి మా జిల్లాని బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి నీ గోరి గడతం కొడుకో అని చెప్పిన జిల్లా నల్గొండ జిల్లా. సుద్దాల హనుమంతు విప్లవాల జిల్లా నల్గొండ జిల్లా. రైతాంగం సాయుధ పోరాటం చేసిన జిల్లా నల్గొండ జిల్లా. మీరు ఇట్లనే మీ పోకడ ఉంటే మాత్రం మరి రైతులు చాలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి. అలనాడు నిజాం రాజులను ఎట్లయితే తరిమి కొట్టినారో నీ పోకడ అట్లే ఉంది. నీ ఎంత పోకడ లెక్క ఉన్నది నీ పోకడ కూడా. తప్పకుండా నిన్ను కూడా మరి నువ్వు బొంద పెడతా తొక్కి పెడతా అని మాట్లాడతారు కదా, ఇవన్నీ నీకు మా రైతులు చెప్తారు, మా రైతులే సమాధానం చెప్తారు. ఏం చేసిరో ఒక్క మాట చెప్పండి. మిషన్ కాకతీయ ద్వారా మా 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 జిల్లా కరువులో ఉంటే మిషన్ కాకతీయ పథకం ద్వారా వేల చెరువులు బాగు చేసుకున్నాం. మరి ఇరిగేషన్ సాగునీరు తెచ్చుకున్నాం. ఇవాళ సూర్యాపేట జిల్లా యాదాద్రి జిల్లా సస్యశ్యామలమైందంటే అది మా జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము సాధించిన ప్రగతి అనే మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదో నోటికొచ్చింది చెప్పేసుకుంటూ పోతే అనుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారు అంటే ప్రజలు కూడా అంత అవగాహన లేకుండా లేరు. ఈరోజు ప్రజలు కూడా చైతన్యవంతులే. ఏం చేసిరు మా జిల్లాకు? ఇవాళ మా దగ్గర YTPS ఎవరి పుణ్యం? ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న మా జగదీష్ రెడ్డి గారి పుణ్యం. ఇవాళ 4000 మెగావాట్ల ఉత్పత్తి మా యాదాద్రి జిల్లా మా నల్గొండ జిల్లాలో జరుగుతుంది అంటే అది మా జగదీష్ రెడ్డి గారి పుణ్యం. YTDA యాదాద్రి అభివృద్ధి కోసం స్థాపించిన YTDA నియమించిన YTDA ఈరోజు ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న YTDA ఈరోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మా జగదీష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి. మాటలు మాట్లాడితే నిజాలు తెలుసుకొని మాట్లాడండి, సబ్జెక్టుతో మాట్లాడండి. ఇవాళ రేపు గ్రామాలలో వార్డు మెంబర్ కూడా విషయం తెలుసుకొని మాట్లాడతారు.
విషయం తెలుసుకొని మాట్లాడతారు. మీకు విషయం తెలియదు, సబ్జెక్ట్ లేదు, ఏది మాట్లాడాలో తెలియదు, కడుపులో మంటతో వస్తారు వచ్చుడు. ఎందుకంటే మీరు పెద్ద తెలంగాణ ద్రోహి. ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. రైఫిల్ రెడ్డి అని పేరు ఎందుకు వచ్చిందండి మీకు? ఎందుకు వచ్చింది? మీరు కిషన్ రెడ్డి కాదు, బీజేపీ ఈరోజు మంత్రిగా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్న మీరు కిషన్ రెడ్డి గారు పారిపోయారు రాజీనామా చేయమంటే. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే మీరు ఇవాళ మీరా అంటే మీకు సోయి ఉంటుందా? తెలంగాణ బాగు గురించి మీకు సోయి ఉంటుందా? తెలంగాణ ప్రజల బాధలు మీకు తెలుస్తాయా? రైతుల్ని ఎంత కోసపెడుతున్నారు మీరు? ఒక్క నెల రోజుల ముందు కనుక నీ మీటింగ్ జరుగుంటే ఆ మీటింగ్కు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, రైతులు వచ్చి బుద్ధి చెప్పేవాళ్ళు. అంతేందుకు, నిన్న కూడా మాకు సమాచారం వచ్చింది, నల్గొండలో నువ్వు ఎంటర్ కాగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను అడ్డుకున్నారు. ఈసారి వస్తే వచ్చినావు కానీ ఇంకోసారి మా నల్గొండకు రాక బాజాబ్తా నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్ను అడ్డుకున్నారు. షేమ్ ఆన్ యూ. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీ పార్టీ కార్యకర్తలే నువ్వు జిల్లాకు రావద్దని చెప్పే పరిస్థితి వచ్చిందంటే షేమ్ ఆన్ యూ. నువ్వు ఎవరెవరి గురించో ఏమేమో మాట్లాడుతావు. ఏమనంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళ జపం చేయండి నీకు పూట గడవదు. జస్ట్ నువ్వు పాలిటిక్స్ అంటే నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న తప్పులు బయటపడకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి మా కేసీఆర్ గారి పేరు తీసుకుంటావు, మా కేటీఆర్ గారి పేరు తీసుకుంటావు, మా హరీష్ రావు గారి పేరు తీసుకుంటావు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఆ నాయకులను అవమానపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటావు. తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల వాళ్ళు కాబట్టి ఇంతవరకు మీరు చేస్తున్న తప్పుల్ని ఉపేక్షిస్తూ ఉన్నారు. ఒక్కసారి మా జిల్లాలో జగదీష్ అన్న శంఖం పూరిస్తే బిడ్డాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పారిపోవాలి జిల్లా నుంచి. అట్లా ఉద్యమం చేసిన వాళ్ళం. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి మీరు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మేము కూడా గౌరవిస్తాం. మా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తాడు, మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు మమ్మల్ని అవమానపరిచే పరిస్థితి తీసుకొస్తే మాత్రం తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.